ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు నానాజీ పట్నాయక్ గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో ప్రతి రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంటుంది కదండి. Yeah. అయితే శ్రావణ మంగళవారాల రోజు మంగళ గౌరి వ్రతం అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదండి. ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు చేసే వ్రతం మంగళ గౌరి పెళ్ళైన వ్రతం. వాళ్ళు పెళ్లి కావాల్సిన వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అయితే దీనికి ఏ విధంగా చేసుకోవాలంటారు? దీని ముందు ఏదైనా మన ప్రిపరేషన్స్ లాంటివి ఎలా ఉంటాయి? ఎన్ని వారాలు చేయాలి? ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రావణ మాసంలో మొత్తము చేసే వాళ్ళు ఉంటారు. 4-5 వారాలు కనుక శ్రావణ మంగళవారాలు, కొన్నిసార్లు 4, కొన్నిసార్లు 5 కూడా వీక్స్ వస్తాయి. వస్తాయి చేస్తారు. అయితే ఇందులో ప్రధానంగా ఎవరికైతే కుజదోషము అంటారు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కుజదోషం అంటే ఎంతసేపు వివాహం మీదే పడుతుంది అనుకుంటారు. అలా ఏం కాదండి. కుజుడు లగ్నానికి సంబంధం వచ్చి పాడైతే జీవుడికి బ్లడ్ తక్కువగా ఉండడం, దెబ్బలు తగలడం జరుగుతూ ఉంటాయి, కోపం రావడం. ధనస్థానానికి సంబంధం ఉంటే అన్నదమ్ములతోనో లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యులతోనే ధన విషయంలో గొడవలు వస్తాయి. 3లో అయితే అన్నదమ్ములతోనే కొంచెం ర్యాష్గా మాట్లాడటం వల్ల ఇబ్బందులు వస్తాయి. పాడైతే బాగుంటే మళ్ళీ ధైర్య సాహసాల వల్ల వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు వస్తుంది. ఇక్కడ ఏంటంటే బాగుంటే అదే కుజుడు 2లో బాగున్నాడు అనుకోండి, భూమి ద్వారా ధనం వస్తుంది. లగ్నంలో అదే కుజుడు బాగున్నాడు అనుకోండి, వీళ్ళకి మంచి స్ట్రాంగ్ బాడీ ఉంటుంది. 4లో కుజుడు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ల్యాండ్స్ ఉంటాయి. అంటే బాగుంటాయి. పాడైతే ల్యాండ్స్, అనవసరంగా ల్యాండ్స్ మీద డబ్బులు పెట్టి పోగొట్టుకోవడం జరుగుతుంది, లేదా తల్లిగారితో గొడవ రావడం జరుగుతుంటుంది. 5లో కుజుడు బాగున్నాడు అనుకోండి, సంతానం చాలా స్ట్రాంగ్, సంతానమే బలంగా ఉంటుంది. పాడయ్యాడు కుజుడు, అప్పుడు ఏమవుతుందంటే సంతానం విషయంలో వీళ్ళకి కుజరాహులు ఉన్నారు, మిస్క్యారేజెస్ అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. 6లో కుజుడు ఉంటే శత్రునాశనం అంటారు. అంటే శత్రువు వీళ్ళ ముందు నిలబడలేరు. 7లో ఉంటే మాత్రమే వివాహం విషయంలో డిస్టర్బెన్స్, వివాహం అయ్యే విషయంలో. అంతేగాని ఎక్కడున్నా కుజుడు మీకు దోషం అంటుంటే ఆయన ఎక్కడుంటాడు పోయి కదా. కొంతమంది అయితే మరి అసలు నాకు కొంతమంది జాతకం తీసుకొచ్చి చూపిస్తే ఏమంటే కుజు దోషం ఉంది అన్నారు అంటారు. కుజుడు చూస్తే 3లో ఉంటాడు, లేకపోతే 6లో ఉంటాడు, లేకపోతే ఇక్కడ కూడా దోషం ఏంటి అంటే అలా కాదండి. లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, రవి నుంచి, శుక్రుడి నుంచి చూడాలంటారంటే ఇంకెక్కడ ఉంటాడు అన్నిటి నుంచి చూస్తే. కానీ అలా చూడకూడదు అసలు. అలా చూడకూడదు. అది కూడా వివాహ సంబంధించిన విషయాన్ని పాడు చేసే దాంట్లో ఉన్నాడా లేదా కుజుడు, అదొక్కటే చూడాలి. ఎక్కడ పడితే అక్కడ ఉంటే కుజుడు దోషం అయితే ఇంకా ఆయన ఎక్కడ దాచుకోవడానికి ఎక్కడ ఉండడానికి ఏ రాశి మిగలదు ఆయనకి. అష్టమంలో ఉన్నాడు అనుకోండి, బాగుంటే తాతగారు ఆస్తి వస్తుంది వీళ్ళకి ఖచ్చితంగా. పాడయ్యాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు మాత్రం ఏమవుతుందంటే యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. అకారణంగా షార్ట్ సర్క్యూట్ అయింది. అగ్నితత్వ రాశిలో అనుకోండి షార్ట్ సర్క్యూట్ అయింది అంటారు. జలతత్వ రాశిలో ఉంటే ఏదో నీరు వచ్చి పాడైపోయింది అంటారు. అలా అనమాట. ఇప్పుడు 9లో ఉన్నాడు, బాగుంటే తండ్రి మంచి స్ట్రాంగ్ మ్యాన్, మిలిటరీలోనో పోలీస్ డిపార్ట్మెంట్లోనో జాయిన్ అవ్వడము, లేకపోతే మంచి ధైర్య సాహసాలున్న తండ్రి ఉండడం జరుగుతుంది. పాడయ్యాడు అనుకోండి తండ్రితో గొడవలు, దాన్నే పితృదోషము అంటారు. అంటే తండ్రి స్థానం పాడైతే పితృదోషం, పంచమం పాడైనా కొంతవరకు పితృదోషాలు, పితృదేవతల ఇవి ఉండవని చెప్తూ ఉంటారు. అలాగే 10లో ఉన్నాడు కుజుడు, చాలా మంచిది 10లో ఉంటాయి. అంటే కెరియర్లో ఒక లీడర్గా ఉంటాడు. పాడైతే లీడర్గా ఉంటాడు కానీ అందరూ తిట్టుకుంటూ ఉంటారు, వీడు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు, కంపెనీకి లాభాలు ఇస్తున్నాడు కానీ మమ్మల్ని అసలు మనుషులుగా చూడట్లేదు అంటారు. అంటే ఒక రకమైన క్రుయాలిటీ పెరుగుతుంది. లగ్నాన్ని చూస్తాడుగా. 11th హౌస్లో ఉంటే చాలా మంచిది, భూముల వల్ల లాభాలు వస్తాయి, మిషనరీస్ వల్ల లాభాలు వస్తాయి. కానీ 11th హౌస్ పాడైందంటే లాభాలు రాకపోగా అనవసరం ఎఫర్ట్స్ అనేవి వేస్ట్ అయిపోతుంటాయి. కాకపోతే ఎంతైనా 11th హౌసే కుజుడికి మంచి ఫలితాలు ఇస్తుంది. అక్కడ ఎంతో కొంత. 12లో ఉంటే మాత్రం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చూపిస్తుంది ఎఫెక్ట్. ఇక్కడ సప్తమంలో ఉంటేనేమో వివాహం విషయంలో అవ్వడానికి, 12లో ఉంటే అయిన తర్వాత సినిమా మొత్తం చూపిస్తూ ఉంటాడు. అక్కడ పాడైతేనేమో ఇంకా గందరగోళాలు, గొడవలు, పోలీస్ స్టేషన్లో, కోర్టు కేసులు వెళ్ళిపోతారు. బాగుంటేనేమో కొంచెం గొడవలు అవుతాయి, ఈగో క్లాషెస్ ఉంటాయి. కానీ వాళ్ళిద్దరి మధ్యన శుక్రుడు ఎంటర్ అయితే కనుక మళ్ళీ అట్రాక్షన్ కూడా అంత ఉంటుంది. అట్లా చూసుకోవాలి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ కుజుడు ఉన్నాడు కదా అని పోయి మనం భయపడిపోయి ఏదో చేయడం కాదు. బికాజ్ ఆఫ్ ఇది సంపూర్ణంగా ఈ యొక్క విషయం తెలియకపోవడం వల్ల మిస్కన్సెప్షన్ జరుగుతూ ఉంది. కుజ దోషం ఉంది, అదైపోద్ది, ఇదైపోద్ది, వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉండి అలాగే ఆలోచిస్తే అలాగే జరుగుతాయి. ఇక్కడ మంగళగౌరి వ్రతము, శ్రావణ మంగళవారాలు కూడా చేస్తారు కొంతమంది. ఈ మంగళగౌరి వ్రతం చేయడం వల్ల కేవలం వివాహం ఒక్కటే కాకుండా సకల మంగళములు జరుగుతాయి. అంటే మన ఇంట్లో చూడండి, ఒక్క మంచిది కూడా జరగట్లేదండి, అన్ని చెడే జరుగుతుంది. ఒక మంగళము అంటే శుభమని అర్థం, మంగళుడు అంటే శుభుడు అని అర్థం. ఆయన పాడైతే
శుభం జరగవలసింది జరగదు. ఇక్కడ మీకు అర్థమైందా? మంగళుడు, మంగళవారము. మంగళం అంటే ఏంటంటే మంగళ వాయిద్యాలు అంటాం. శుభం అంతా జరగాలి. మంగళం మంగళం అంటుంటారు. మనకి ఇక్కడ కంటే కూడా మనకి నార్త్ సైడ్ మంత్రాల్లో అంతా మంగళం 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 అనే పలుకుతూ ఉంటారు, గమనించండి కావాలంటే. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే మీరు మంగళగౌరి వ్రతం చేస్తారో వీళ్ళకి ఏదైతే ప్రమాదాలు పరంగా జరిగేవి ఆగిపోతాయండి ఫస్ట్. అంటే ఇందాక మనం అనుకున్నాం 4లో ఉన్న 8లో కుజుడు ఉంటే ఆకస్మికంగా జరిగే యాక్సిడెంట్స్ అనుకున్నాం, అవి పోతాయి. మరి వివాహ సంబంధించినటువంటివి క్లియర్ అవ్వాలి అంటే వివాహం అవ్వట్లేదు, కుజుడు సప్తమంలో ఉండి పాడైపోయాడు, అలాంటప్పుడు మంగళ గౌరీ వ్రతం చేస్తారు. గౌరీ వ్రతం చేసి అందరికీ వాయినాలు ఇవ్వడం లాంటివి చేస్తారు స్త్రీలు. అలా గనక చేస్తే ఎందుకు ఇస్తారు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాయినం ఇచ్చేటప్పుడు అందులో ఏమేమి ఉంటాయి? ఆకు, తమలపాకులు ఉంటాయి, వక్క, పసుపు, కుంకుమ, అరటి పళ్ళు ఒక 2 పెడతారు, కొంతమంది గాజులు కూడా పెడతారు, ఒక జాకెట్ పీస్ కూడా పెడతారు. చూసారా? అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రహానికి సంకేతాలు. ఒక్కలు కుజుడికి సంకేతం. అంటే కుజ సంబంధించిన ఏదైనా దోషం ఉన్నా ఇచ్చిన వాళ్ళకి పోతుంది, తీసుకున్న వాళ్ళకి పోతుంది. అంటే శుభకార్యంలో ఇస్తున్నవి కదా ఇవన్నీ, ఇవేమి అపరకర్మలు కాదు కదా. కాబట్టి ఇద్దరికి దోషాలు పోతాయి. ఆకు ఇస్తారు కదా, బుధ సంబంధించిన అంటే ఏంటి? సంబంధం కుదరడానికి ఎవరో ఒక మీడియేటర్ వచ్చి ఇక్కడ సంబంధం కుదిర్చేలా చేస్తాడు. గాజులు ఇస్తున్నారంటే చంద్రదోషాలు పోతాయి. అంటే ఏవో అపోహలు ఉంటాయి, అవుతుందో అవ్వదో అని మానసికంగా ఇబ్బంది పడుతుంటారు, అది పోతుంది. అరటిపళ్ళు ఇవ్వడం వల్ల గురుబలం పెరుగుతుంది వీళ్ళ వివాహానికి. అర్థమైందండి? అలాగే బ్లౌజ్ పీస్, ఏ రంగు బ్లౌజ్ పీస్ ఇస్తే తత్ సంబంధించిన బలం ఉంటుంది. అంటే అలాగే పసుపు రంగు అయితే గురుబలం, ఎరుపు రంగు అయితే కుజుడు రవి బలం, ఎరుపు కానీ లేకపోతే ఆరెంజ్ కలర్ కానీ అయితే రవి బలం, ఎరుపు రంగు అయితే కుజుడు బలం పెరుగుతుంది. బ్లూ అయితే శని బలం పెరుగుతుంది వీళ్ళకి. గ్రీన్ కలర్ అయితే బుధుడు యొక్క బలం పెరుగుతుంది. వైట్ అయితే శుక్రుడు బలము, చంద్రబలం పెరుగుతుంది. చిత్రవర్ణం అంటారు, అంటే రంగురంగులు ఉండేటువంటిది అయితే కేతు బలము. అదేవిధంగా సిమెంట్ కలర్ వస్త్రం అయితే రాహు యొక్క బలం పెరుగుతుంది, రాహు యొక్క దోషం పోతుంది. ఇవి అందుకని ఇస్తారంటే వీళ్ళకి తెలియకుండానే లోపల గ్రహాలకి సంబంధించిన ఒక దోషాన్ని వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికీ పోతుంది. తీసుకున్న వాళ్ళకి వచ్చేస్తుంది అనుకోకూడదు. ఎందుకంటే దానం ఇవ్వడం వేరు, దానం ఇవ్వడం వేరు, వాయనం ఇవ్వడం వేరు. వాయినాలు ఇచ్చినప్పుడు అవి దోషాలు తగలవు. ఎందుకంటారు ఆ డిఫరెన్స్? అలాగే ఏదన్నా కూడా ఇచ్చేది అదే. ఇక్కడ ఒక శుభకార్యం దానం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గ్రహ దోషాలు తొలగిపోవాలని ఒక మంత్రం చదువుతారు, ఒక సంకల్పం చెప్తారు, చెప్పి తీసుకుంటారు. ప్రతిగృహ్యతాం ప్రతిగృహామి అని. తీసుకునేటప్పుడు ఏంటి? ఆ ఎనర్జీ వీళ్ళు తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఆ మంత్రం ఏం చదవట్లేదు, ఇక్కడ సంతోషంగా ఇస్తే సంతోషంగా తీసుకుంటున్నారు. అంటే ఆ గ్రహబలం వాళ్ళకి పెరుగుతుంది, వీళ్ళకి గ్రహ దోషం పోతుంది. తీసుకున్న వాడికి ఏమో పెరుగుతుంది, ఇచ్చిన వాడికి దోషం పోతుంది. అది అట్లా. బాగుంది గురుగారు. నిజంగా మనం ఇచ్చే ఈ జాకెట్ ముక్క ఇవన్నీ అట్టుపళ్ళలో ఇంత దాగుందా గ్రహాలకి సంబంధించి? చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.